అమ్మా ఏం ప్లేస్ రా ఇది. కొంకన్ కోస్టల్ రైడ్. సో మనం నిన్న నైట్ గువాగర్ ప్లేస్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్లో బీచ్ ఉంటుంది. నేను జస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక డ్రోన్ షాట్ తీసేసాం. బట్ కిరణ్ గారి బైక్ పంచర్ అయింది. సో వాడు వెళ్ళి పంచర్ చేయించుకొని వస్తాడు. అంతవరకు మనము ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం. ఆల్రైట్, నాకు కాల్ చేయి, అయిపోయినా మనం వచ్చేస్తాం. ఆల్రైట్, అది. సో కిరణ్ గారు పంచర్ చెక్ చేపిస్తాడంట. అంతవరకు మనం ఇలా వెళ్ళి ఒక డ్రోన్ షాట్ తీసుకొని మళ్ళీ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ద బీచ్. వావ్ వావ్ వావ్, ఇది టెంపుల్. మనం ఇక్కడ ఆగి ఒక డ్రోన్ షాట్ తీసుకున్నాం. వావ్, బ్యూటిఫుల్ రే. Look at this beach. Chalo, okka shot. Check this drone shot. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain, I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints, money, clout and fame, a disease, a plague, we all love to hate, have to play the game, have to make a name, all our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be, living in a time where disease is on every screen, I won't let them fester me, I know most are festering, negativity is a plague for the mentally weak, no mercy, all I got is working, never stop searching, never quench the thirsty, I'm toxic and psychotic, with this logic, you can't stop it, it's been chronic, since I was a boy, so neurotic and chaotic. I'm built to last with the webs I'm weaving, I could change the past with all I'm achieving, got my foot on gas, never stop competing, if you break like glass, then this life's gonna eat 'em, make mistakes real fast. Alright guys, day 4 of my Konkan coastal ride. Back side చూసారు కదా, ఇది మన గువాగర్ బీచ్. నిన్న నైట్ యాక్చువల్లీ మేము డపోలీలో ఉందాం అనుకున్నాం నిన్న నైట్, బట్ తొందరగా రీచ్ అయిపోయాం. నిన్న మాత్రం చూసారు కదా వ్లాగ్, క్రేజీ రోడ్, క్రేజీ అడ్వెంచర్ చేసాం. I think nobody traveled rided in that coastal road. Complete edge, that's the last road. పక్కన ఏమంటారు జంగల్ లేదా బీచ్. సో దట్స్ ద లాస్ట్ క్లిఫ్, లాస్ట్ రోడ్ అన్నట్టు. చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న సందులు, బాబా ఫుల్ క్రేజీ అడ్వెంచర్ ఉంది. క్రొకడైల్ కూడా కనిపించింది అండ్ ఇమాజిన్ చేసేసుకోండి. రైట్, సో ఈ రోజు మన ప్లాన్ ఏంటి చేసింటే, సో ఫ్రమ్ హియర్ స్టార్ట్ అయిపోతాం. కిరణ్ గారిని పంచర్ అయిపోయిందంటే వాడు వెళ్ళిపోయిండు చేపించుకోవడానికి. మనం ఒక కింద డ్రోన్ షాట్ చూసేసి చూసారు కదా, వ్యూ ఎట్లా ఉంది, క్రేజీ వచ్చింది. సో ఈ నుంచి మన ప్లాన్ వచ్చేసి టువర్డ్స్ రత్నగిరి చూద్దాం. ఈ రోజు ఏమి అడ్వెంచర్స్, ఏమేమి మంచి బ్యూటిఫుల్ సీన్స్ కనిపిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్రేజీ వ్యూస్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. ఇంకా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో జర్నీ. ఆల్రైట్, సో అదే మా డ్రోన్ షాట్ చూసారు కదా. అండ్ కిరణ్ గాంధీ పంచర్ ఏం కాలేదంట, జస్ట్ నీ గాలి ఒకటి తగ్గింది అన్నాడంట. సో గాలి ఫీల్ చేయించుకున్నాడు. అండ్ వీఆర్ కిరణ్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఆ నుంచి మనం మళ్ళీ మన టువర్డ్స్ రత్నగిరి రైడ్ స్టార్ట్ చేసేస్తాం. సో మా రైడ్ ఈసారి ఏం చేస్తున్నామంటే, వీఆర్ నాట్ జస్ట్ ఫాలోయింగ్ గూగుల్ మ్యాప్స్. ఓకే, ఆ మ్యాప్లో ఏ రోడ్ కోస్టల్కి టచ్ అవుతుంది అని ఆ రోడ్ చూసుకొని వెళ్ళిపోతున్నాము. ఈవెన్ ఇట్ డజంట్ మ్యాటర్ చిన్న చిన్న ఊర్ల నుంచి పోతుందా అని ఎవరు నేను చూస్తలేదు. జస్ట్ ఆ రోడ్, లాస్ట్ రోడ్ ఎడ్జ్, లాస్ట్ ఏది అని ఆ రోడ్ పట్టుకొని రైడ్ చేసుకెళ్తాం. నిన్న మాత్రం అట్లానే చేసినాము, ఒక క్రేజీ అడ్వెంచర్ అయింది. అండ్ ఈరోజు కూడా ప్రాపర్ మంచి కోస్టల్ రోడ్స్, ఎక్కడెక్కడ సీనిక్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటా ఆ రోడ్లో రైడ్ చేయాలి ఇప్పుడు ప్లాన్. ఓకే, రోడ్ చూసారా, అట్లా లోపల నుంచి అవుతుంది. సో అగైన్ వి చోజ్ కంప్లీట్ ఆఫ్ బీట్ రోడ్, కొంచెం మెయిన్ లోపల నుంచి కాకుండా. ఈ డే 4 కూడా కార్నర్ ఎడ్జ్, బీచ్ ఎడ్జ్లకించి, ఆ సీ ఎడ్జ్లకించి ఏ రూట్ అవుతుందో ఆ రూట్ ఎంచుకొని మేము రైడ్ చేస్తున్నాం ఈరోజు కూడా. లెట్స్ సీ ఈ డే ఎట్లా ఉంటుందో, ఈ డే ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. లెట్స్ సీ. ఇట్లా కర్వ్ ఉంది. కర్వ్ అయినమ్మనే ఈ రోడ్ మంచి కోస్టల్ మన సీ. ఓ మై గాడ్ కిరణా, లుక్ ఎట్ దిస్ రోడ్ మ్యాన్. అదే కదా, ఈడ మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. అరే నీ అమ్మ,
ఓకే, शैट कम ऑन, पूरा एडवेंचर है। डे 4 शुरू होते ही एडवेंचर। माँ ओके ओके कम ऑन, आजा 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 आजा। అరే అట్టు మొత్తం ఇట్లే ఉందంటే బ్యాక్ వెళ్ళిపోదాము. ఇదొక్కటి చూసి కమ్ ఆన్. ఓకే ముందు బాగుందిరా. ఈ చిన్నది ఒక్కటే, ఇది ఇంకా రోడ్ వెళ్ళినట్టున్నారు. బైకర్స్కి కొంచెం అడ్వెంచర్ చేయాలని వదిలేసినట్టున్నాడు. Come on. ఓకే వచ్చేసి జాగ్రత్తగా. Here we go. వచ్చేసిందమ్మా. వావ్, yeah, look at this view, man. Gaju Resort. Amazing, zing zing, amazing. Oh, all right, let's go. This is Palset Beach. మనము అట్లే ముందుకెళ్ళి వెల్నేశ్వర్ అని వస్తుంది. ఈడ రోడ్ ఎట్లా ఉందో మళ్ళీ నాకేదో తేడా గుర్తుంది. రోడ్డు నాకు తేడా గుర్తుంది రోడ్డు. ఓకే స్ట్రైటే ఉంది మ్యాప్లో అయితే. ఓకే లెట్స్ గో, నైస్ రోడ్. సో అదమ్మా పాల్సెట్ బీచ్ నుంచి, వెల్నేశ్వర్ బీచ్ నుంచి తవాల్ ఫెరీ దగ్గరికి వెళ్తున్నాం. బీచ్ అంటే మేము ఆగి ఏం చేసేది, జస్ట్ ఇట్లా ఒక వ్యూ, ఆ రోడ్ కోసం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. సో నెక్స్ట్ స్టాప్. हाय, हाँ इंस्टा अन्ना 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 इंस्टा यूट्यूब स्कूल जा रहे क्या? हिंदी समझ में आते ना, बात करने आते? हॉलीडे नहीं है? हॉलीडे नवरात्रि हॉलीडे अभी नहीं, हमारे को शुरू हो गया वहाँ पे. आप लोग रिकॉर्ड हो रहे हैं इसमें. हाय बोल दो. ओके, गांव का नाम क्या है ये? पालसेट है ना? हाँ ओके ओके. ओके बाय. ओके 2.5 वड़ा पाव తినేసి ఈ పాల్సెట్ అనే విలేజ్లోకి నుంచి స్టార్ట్ అయినాం టువర్డ్స్ వెల్నేశ్వర్ బీచ్. వెల్నేశ్వర్ బీచ్ అంటే ఆ బీచ్లో ఏం చూడడానికి కాదు, ఆ రూట్లో వెళ్ళిపోదామని. సో వెల్నేశ్వర్, దెన్ తవసాల్, ఇంకొక 8.7 కిలోమీటర్స్ ఉంది వెల్నేశ్వర్ బీచ్. ఆ నుంచి తవసాల్ ఫెరీ ఎక్కి అవతల దిగి టువర్డ్స్ రత్నగిరి రైడ్ చేద్దాం. ఆల్రైట్, సో పిల్లలు చూసారు కదా ఎట్లా బైక్ కోసము, బైక్ వెళ్ళే వారికి ఆడనే చుట్టూ ఉన్నారు. ఆల్రైట్ లెట్స్ గో జానీ, సీ యూ ఎట్ వెల్నేశ్వర్ బీచ్. ఇక్కడ సైన్ బోర్డ్ వచ్చింది, ఇది చదివేలోపు టైం పడుతుంది, మొత్తం మరాఠీలో రాశారు. సో అరే 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 సీన్ కిరణ్, ఇక్కడ రైట్ రా, బీచ్ రైట్. బీచ్ కావాలంటే ఇక్కడ రైట్ పోవాలి. అవును,
6 minutes, 2 kilometers. ఓకే, విఘ్నేశ్వర్ బీచ్ ఇక్కడ నుంచి రైట్ ఒక 2 kilometers ఉంది. అట్లా బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి గాలి పీల్చుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. Wow, look at this, look at this. Woohoo. ఎదురుగా బీచ్ కనిపిస్తుందా? వెల్నేశ్వర్ రిసార్ట్, వెల్కమ్. ఇది ఒక రిసార్ట్ ఉంది, బీచ్ సైడ్ కాటేజెస్ ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి. Here we go. Yes. Never stop competing. If you break like glass, then this life's gonna eat 'em. Make mistakes real fast, then you learn how to beat 'em. If you take off the cast, you can see all the healing. If the pain's in. Alright, bye bye to వెల్నేశ్వర్ బీచ్. ఈ చైర్లో కూర్చొని ఈ బీచ్ వ్యూ చూసుకుంటా కొంచెం సేపు చిల్ అయిపోయినాం. అండ్ మళ్ళీ అన్న రైడ్ స్టార్ట్ టువర్డ్స్ రత్నగిరి. యాజ్ ఐ సెడ్ వన్స్ అగైన్, రత్నగిరికి వెళ్ళే ముందు ఒక ఫెరీ ఉంటుంది, ఆ ఫెరీ తీసేసుకొని వెళ్ళిపోదాం. సో ఈ నుంచి ఒక 35 kilometers ఉంది, 35 minutes ఉంది, అరౌండ్ 19 kilometers ఏమో ఉంది ఆడి ఫెరీకి. ఆల్రైట్, సో ఎంత పీస్ఫుల్ ఉండే కదా కిరణ్, ఆ చైర్లో కూర్చొని ఆ బీచ్ చూసుకుంటా. ఆహా, క్రేజీ ఉండే, చిల్, పీస్ 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 వైబ్ ఉండే మొత్తం. ఆల్రైట్, చలో లెట్స్ గో జానీ. నైస్, come on, pack your bags. Look at this road, man. Konkan coastal ride ante crazy ride. వచ్చేసారమ్మా, వన్స్ ఇన్ a lifetime ఈ కొంకన్ కోస్టల్ రైడ్ మాత్రం కంపల్సరీ చేయాలి. క్రేజీ వ్యూస్, క్రేజీ రోడ్స్ మ్యాన్. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే గణపతి పులే నుంచి వెళ్ళాలి, ముందు జయగఢ్ ఫోర్ట్, ఆ ఫోర్ట్ నుంచి రోడ్ తీసేసుకొని ఫెరీ తీసేసుకొని జయగఢ్ ఫోర్ట్ నుంచి వెళ్ళిపోవాలి, రైట్ తీసుకోరా కిరణ్. సో అది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. గణపతి పూలే అవునరా 12 పోయింటుంది, మళ్ళీ 12:30 కానీ వస్తుందేమో. ద ఫస్ట్ ఫెరీ ఫర్ టుడే. నిన్న 2, ఈరోజు 3. ఏడా ఎందుకో ఫెరీ టైమ్. ఓకే, మన బైక్ ఫెరీలో ఎక్కించేసి అటు సైడ్ దిగి టువర్డ్స్ రత్నగిరి వెళ్దాం. రత్నగిరిలో జయగఢ్ ఫోర్ట్ ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. Alright, so that's the end of ferry ride. And chalo. సో కిరణ్ గాంధీ అది గాలి ఒక తగ్గిపోతుంది, అది ఫస్ట్ చెక్ చేపిద్దామని ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ అడిగి పంచర్ షాప్ ఎక్కడుందో కనుక్కొని అసలు ఎందుకు తగ్గిపోతుందో. పంచర్ అయితే లేదు. ఓకే, కొంచెం లోపలికి వెళ్తే పంచర్ వాళ్ళు ఉన్నారంట. దుర్గా మాతాకి జై. సో పంచర్ చేపించుకొని దెన్ మనం నెక్స్ట్ టువర్డ్స్ రత్నగిరి రైడ్ చేద్దాం. Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? Or just breathing? Cause I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I wanna visit. Are you alive? Or just breathing? Flashing red lights, driving at night, windowless ride, feeling alive. Nothing in sight, forever in flight. Follow those lines, we'll make it this time. Blurry street lights, work as a guide to memories that we're making tonight. I think here we go. We are reached Haravare viewpoint.
గైస్, దిస్ ఇస్ హరేవరే బీచ్ వ్యూ పాయింట్. రెయిన్ స్టార్ట్ అయిపోతుంది, మేఘాలు అన్నిట్లో వచ్చేస్తున్నాయి. ఈడ కూర్చొని బేల్పూరి మ్యాగీ తింటే ఆహా వైవే వేరుంది బాబు, క్రేజీ ఉంది. ఆల్రైట్, సో ఈ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం టువర్డ్స్ రత్నగిరి. రత్నగిరి ఇస్ అరౌండ్ 16 kilometers, ఒక 30 minutes పడుతుంది. సో రత్నగిరికి వెళ్ళి అక్కడి నుంచి టైం ఎంత అవుతుంది, 3:15. సో రత్నగిరి నుంచి అలా మాల్వన్కి వెళ్ళిపోదాం. చూద్దాం రత్నగిరిలో ఉందామా, మాల్వన్ వెళ్ళిపోదామారా ఉందామా. ఆల్ రైట్, సో రత్నగిరి నుంచి అలా మాల్వన్ వెళ్ళిపోదాం. ఆల్ రైట్, లెట్స్ గో. రెయిన్ గో అవే. నిన్నటి నుంచి ఎంత హెవీగా రెయిన్ పడలే. నిన్న నైట్ మేము డిన్నర్కి వెళ్తాడు పడిండే, అంతే తప్ప ఇంకెక్కడ రెయిన్ పడలే. మళ్ళీ ఇప్పుడు వీఆర్ సీయింగ్ రెయిన్ అగైన్. అరే వరే, అరే వరే, అరే ఒకటి వరే ఒక ప్లేస్ అంట, ఒక టౌన్, రెండు కలిపి అరే వరే అని పెట్టేసారు దీన్ని. ఏ రత్నగిరి టౌన్, దిస్ ఈజ్ రత్నగిరి సిటీ. రత్నగిరి నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం కుంకేశ్వర్. సో కుంకేశ్వర్ వెళ్ళే వరకు మనకు నైట్ అయ్యేటట్టు ఉంది. సో వీ హ్యావ్ టు స్టే సమ్వేర్ నియర్ కుంకేశ్వర్ ఓన్లీ ఫర్ టు నైట్. రేపు టువర్డ్స్ మాల్వాన్. ఆ నుంచి మాల్వాన్ ఒక 60-70 kilometers ఉంటుంది. ఏమన్నా ఉంది ఆ రోడ్డు, మొత్తం గ్రీనరీ, మధ్యలో ఈ రోడ్డు వెట్ రోడ్, బాబా క్రేజీ, బాబా వాట్ ఈస్ దిస్ మ్యాన్. ఏం గ్రీనరీ ఈ రోడ్, బాబా దిస్ ఈజ్ లిటరలీ హెవెన్ మ్యాన్, హెవెన్. బాబా మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. వచ్చేసేయండి, ఈ రోడ్ మాత్రం రైడ్ చేయాలి కంపల్సరీ. రత్నగిరి టు కుంకేశ్వర్ రోడ్, క్రేజీ. అమ్మా ఏం ప్లేస్ రా ఇది, వాట్ ఈస్ దిస్ ప్లేస్ మ్యాన్. ఇట్స్ గ్రీన్ డెజర్ట్, ఇట్స్ గ్రీన్ డెజర్ట్ మ్యాన్, గ్రీన్ డెజర్ట్. అమ్మా ఎటురా, ఒక లైట్ లేదు, పాడలేదు. ఓకే, ఆల్రైట్, లాస్ట్ 10 kilometers టు రీచ్ కుంకేశ్వర్. ఈ రోజుతో డే 4 ఎండ్ అయిపోతుంది. సరే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే కుంకేశ్వర్ దగ్గరికి వెళ్ళి రూమ్ వెతుక్కోవాలి. రూమ్ వెతుక్కొని దిగిపోయి మళ్ళీ రేపు కలుద్దాం. ప్రతిరోజు నేను ఎండ్ చేస్తే నేను ప్రాపర్గా మర్చిపోతున్నాను. నేను రూమ్ వెతుకుతుంటున్నాం, రూమ్ దిగిపోతున్నాం, మర్చిపోతున్నాను అట్లే. సో ఇది కూడా అంతే చేసేద్దాం. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. రేపు కలుద్దాం. See you in tomorrow's vlog. మొత్తం గోవా వైబ్స్ ఉంటుంది రేపు.